సరిపోదా శనివారం టాలీవుడ్ నయా బ్లాక్ బస్టర్. మనందరికీ తెలుసు బయట వర్షాలు ఎలా పడుతున్నాయో. అయినప్పటికీ ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు ఆడియన్స్ తో యాక్టర్ నానికి ఎంతటి కనెక్ట్ ఉందో ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. ఇక సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో రికార్డు వసూలు నమోదయ్యాయి. ఈ చిత్రం తొలి రోజున 9 కోట్ల రూపాయలు, రెండో రోజున 6 కోట్ల రూపాయలు, మూడో రోజున 9 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 3 రోజుల్లోనే ఈ చిత్రం 24 కోట్ల 20 లక్షల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. ఇక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సరిపోదా శనివారం సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళ్తే తెలుగులో తొలి రోజు 8 కోట్ల 75 లక్షలు, రెండో రోజు 8 కోట్ల 50 లక్షలు, మూడో రోజు 8 కోట్ల 60 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల 75 లక్షలకు పైగానే వసూళ్లు సాధించింది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీలో కలిపి మొత్తంగా 7 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్, నైజాంలో తుఫాన్ బీభత్సాన్ని ఎదురించి సరిపోదా శనివారం చిత్రం కలెక్షన్స్ ని సాధించింది. గత 3 రోజుల కంటే అధికంగా వసూలని సాధించడం రికార్డుగా మారింది. ఇక ఈ చిత్రం 4వ రోజున దక్షిణాదిలో భారీ వసూలనే రాబట్టింది. తెలుగులో 9 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, కేరళలో 40 లక్షలు, కన్నడలో 1 కోటి 50 లక్షలు, హిందీలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 11 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. అలాగే ఓవర్సీస్ లో కూడా నాని సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రం 4వ రోజున 416 లొకేషన్స్ లో $300K ని వసూలు చేసింది. దాంతో గత 4 రోజుల్లో ఈ సినిమా $2 మిలియన్ ని రాబట్టింది. భారతీయ కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల్లోకి కూడా ప్రవేశించింది.